హిమాలయ పర్వతం ఒక రహస్య పర్వతం. దానిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. హిమాలయాల లోపల మనుషులు మరణించని దివ్య నగరం ఉందని చెబుతారు. ఎక్కడైతే మనుషులు అమరులుగా ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారు. అక్కడ అతీంద్రియ శక్తులుంటాయి. అక్కడి మనుషులు దైవిక శక్తులను నింపుకొని ఉంటారు. ఈ ప్రదేశం గురించి మన పురాణాలు మరియు మత గ్రంథాలలో చాలా చక్కగా వివరించబడింది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ అక్కడికి చేరుకోలేకపోయారు. ఈ స్థలాన్ని కనుగొనడానికి చైనా ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. 1960 నుండి 1980 వరకు చాలామంది శాస్త్రవేత్తలు ఈ స్థలం కోసం చాలా సంవత్సరాలు వెతకగా ఈ పరిశోధనలో వారు ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు తెలుసుకున్నారని చెప్పారు. ఆ పరిశోధనలో ఈ దివ్య నగరం హిమాలయాల్లో ఉందని, ఇప్పటికీ ఇక్కడ దైవిక శక్తులున్నాయని గుర్తించారు. కానీ ఆ స్థలాన్ని శాటిలైట్ ఇమేజ్లో చూసినప్పుడు వారికి ఏమీ కనిపించలేదు. అది చూసి వారు మరింత ఆశ్చర్యపోయారు. అతను హిమాలయాల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ శాస్త్రవేత్తలు చైనా ప్రభుత్వానికి గట్టి సాక్ష్యం చూపడంతో చైనా ప్రభుత్వం వారిని హిమాలయాలకు వెళ్లమని ఆదేశించేసరికి వారు ఒక బృందంగా ఏర్పడి హిమాలయాల్లో ఉన్న దివ్య నగరాన్ని కనుగొనడానికి బయలుదేరారు. అయితే ఆ ప్రయాణం అంత సులభం కాదు. ఈ ప్రజలు ఈ దివ్య నగరాన్ని కనుగొనబోతున్నారు. అక్కడ ప్రజలందరూ పవిత్రులు మరియు అనేక రహస్య శక్తులు ఆ దివ్య నగరాన్ని కాపాడుతున్నాయి. 80వ దశకంలో సంగ్రిలాను కనుగొనే మిషన్ను చైనా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మిషన్ కారణంగా చైనీస్ శాస్త్రవేత్తలు తమ అన్వేషణలో ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశారు. ఈరోజు మనం సంగ్రిలా నగరాన్ని చైనీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నందుకు వారి ప్రయత్నాలకు సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. కైలాస్ పర్వతం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పర్వతం అని చెప్పబడింది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఎందుకంటే దాని క్రింద యోగులకు సంబంధించిన అదృశ్య నగరం ఉంది. దీనిని మనం శంబాలా అని పిలుస్తాం. మరియు చైనా ప్రభుత్వం దానికి సంగ్రిలా అని పేరు పెట్టింది. చైనీస్ శాస్త్రవేత్త ఈ నగరాన్ని కనుగొనడానికి ఒక బృందాన్ని సిద్ధం చేసి 1980లో ఈ మిషన్ను ప్రారంభించారు. అయితే టిబెట్ మరియు భారతీయ ప్రజలు దీనిని వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ టిబెటన్ ప్రజలు మరియు భారతీయ ప్రజలు దీనిని తమ దేవతల నిలయంగా భావిస్తారు. కానీ ఇప్పటికే చైనీస్ బృందం ఈ దైవిక నగరాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంది. పర్వతారోహకులు మరియు శాస్త్రవేత్తలందరూ వెతకడానికి బయలుదేరారు. అయితే ఈ అధిరోహణ అంత సులువు కాదు. ఈ నగరం యొక్క అన్వేషణ సమయంలో చైనీస్ శాస్త్రవేత్తలు హిమపాతాలు, భయపెట్టే వాతావరణం, హిమపాతం, ఇతర భయంకరమైన విషయాలను ఎదుర్కోవలసి వచ్చింది. చైనా శాస్త్రవేత్తలు ఈ పర్వతాన్ని అధిరోహించే సమయానికి సాయంత్రం అయింది. అయినా అతను ఈ ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ ఈలోగా అతను యూఎఫ్ఓ లాంటి ఒక ప్లేన్ సాసర్ ఎగురుతున్నట్టు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యూఎఫ్ఓను వెంబడించడం ప్రారంభించాడు. కానీ యూఎఫ్ఓ చాలా వేగంగా ఉంది. అంతలోనే అది అదృశ్యమైంది. ఆ శాస్త్రవేత్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అతను తన బృందాన్ని 4 దిశలలో విభజించి 4 మార్గాల్లో వెతకడానికి బయలుదేరాడు. మిత్రులారా, మొదటి బృందంలోని శాస్త్రవేత్తలు ఈ అన్వేషణలో వెళుతున్నప్పుడు పర్వతం నుండి ఒక అతీంద్రియ శక్తి ఉద్భవించడాన్ని వారు చూశారు. మరియు ఆ శాస్త్రవేత్తలు ఆ దైవిక శక్తిని వెంబడించారు. అవును, వారు ఎంత దూరం వెళితే ఆ దైవిక శక్తి వారి నుండి దూరం అవుతుంది. స్నేహితులారా, దాదాపు 6 నుండి 7 గంటల పాటు నడిచిన తర్వాత వారు ఒక రహస్యమైన ప్రాంతాన్ని చూశారు. అక్కడ తుమ్మెదలు మరియు నగరం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడ వారు అనేక రకాల పక్షులను, దైవిక శక్తులను చూశారు. చైనీస్ శాస్త్రవేత్తలు తమ టెలిస్కోప్ను ఉపయోగించినప్పుడు వారు ఆ దైవిక నగరంలో ఒక దైవిక ఆలయాన్ని చూశారు. అక్కడ వారు శివుని యొక్క వాస్తవ చిత్రం మరియు అతని చుట్టూ వచ్చే వెళ్లే రహస్య శక్తులను చూశారు. శాస్త్రవేత్తల బృందం ఆ నగరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే వారికి పెద్ద శబ్దం వినిపించింది. అది ఖగోళ నగరమని, ఈ నగరాన్ని సందర్శించి ఇక్కడి నుండి బయలుదేరాలి అని ఆయన చెప్పారు. కానీ శాస్త్రవేత్తల బృందం ఆ అధిరోహకుడి మాట వినలేదు మరియు వారు ఆ దివ్య నగరానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ శాస్త్రవేత్తలందరూ వెంటనే వెనక్కి పరిగెత్తారు. కానీ కొండ చర్యలు విరిగి పడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే అక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు చనిపోయారు. వారిలో ఒకరు ఈ దివ్య నగరాన్ని చూడనందున చావు నుంచి తప్పించుకున్నారు. ఆ అధిరోహకుడు తన బృందం మాటలు విన్నాడు మరియు ఆ మిషన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాల గురించి చైనా ప్రభుత్వానికి చెప్పబడింది. ఇది విని ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది.
వీరిలో ఒక బృందం 7 గుహలను చూసేసరికి వారి కళ్లను వారే నమ్మలేకపోయారు. చైనా శాస్త్రవేత్తలు ఈ గుహలలో వేల సంవత్సరాల నాటి పత్రాలు, గ్రంథాలు కనుగొన్నారు. ఇది వారిని ఆశ్చర్యపరిచింది. ఆ పత్రాలు వివిధ భాషలలో వ్రాయబడ్డాయి మరియు ఈ పత్రాలలో చాలా రహస్య జ్ఞానం భద్రపరచబడింది. ఈ గుహల్లో హిందూ దేవుళ్ళ, దేవతల విగ్రహాలను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పౌరాణిక కాలానికి సంబంధించిన పత్రాలను తనతో తీసుకెళ్లాడు ఆ శాస్త్రవేత్త మరియు వాటిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచాడు. ఆ తర్వాత అతను కొన్ని మానవ అస్థిపంజరాలను మరియు పౌరాణిక కాలంలోని మరికొన్ని వస్తువులను కనుగొన్నాడు. అది చూసి అతను మరింత ఆశ్చర్యపోయాడు. శాస్త్రవేత్తలు ఆ అస్థిపంజరంపై పరిశోధన చేసినప్పుడు ఆ అస్థిపంజరం 5000 ఏళ్ల నాటిదని, చాలా అస్థిపంజరాలు 10,000 ఏళ్ల నాటివని తెలిసింది. ఈ అస్థిపంజరాలు ఇక్కడ తపస్సు చేసిన వారివి కావచ్చునని తెలిపారు. ఈ పత్రాల నుండి ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం ఏమీ కనుగొనలేకపోయింది మరియు వారు ఈ పత్రాలను అర్థం చేసుకోలేకపోయారు. సాంగ్రీలా నగరాన్ని కనుగొనడానికి చాలాసార్లు ప్రయత్నించారు, కానీ విజయం సాధించలేదు. టిబెటన్ ప్రజలు సాంగ్రీలా నగరాన్ని ఒక రాక్షసుడు కాపలా కాస్తున్నాడని, వారు అతనిని చాలాసార్లు చూశారని, అతను చాలా పెద్దవాడని, అతని ముందు మనం చీమల్లాగా కనిపిస్తామని చెబుతారు. ఆ రాక్షసుడు చాలా శక్తివంతమైన వాడని, సాంగ్రీలా నగరాన్ని రక్షించే శక్తులతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఆ గుహలోకి మరింత ముందుకు వెళ్ళినప్పుడు వారు మంచుతో చేసిన 7 గుహలలో 7 యోగుల విగ్రహాలను చూశారు. ఆ శాస్త్రవేత్తలు విగ్రహాన్ని తాకడానికి ప్రయత్నించిన వెంటనే గుహలో బలమైన భూకంపం వచ్చింది మరియు శాస్త్రవేత్తలందరూ బయటకు వెళ్ళి మళ్లీ గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ కొండ చర్యల కారణంగా ఆ 7 గుహల తలుపులు మూసుకుపోయాయి. అక్కడి వాతావరణం చాలా వేగంగా మారిపోవడం స్టార్ట్ అయింది. ఆకాశంలో మెరుపులు, వర్షం మొదలైంది మరియు వెంటనే శాస్త్రవేత్తల బృందం అక్కడి నుండి బయలుదేరింది. మరోవైపు వాతావరణం చెడుగా మారినందున 3వ మరియు 4వ టీం ముందుకు సాగడం లేదు. చెడు వాతావరణం కారణంగా వారు ముందుకు వెళ్లే మార్గాన్ని చూడలేకపోయారు. హిమపాతం ప్రారంభమైంది. దాంతో శాస్త్రవేత్తల బృందం వెనుతిరగాలని నిర్ణయించుకుని తిరిగొచ్చారు. పురాతన గ్రంథాలు మరియు నమ్మకాలలో జ్ఞాన్గంజ్ లేదా సంభాల లేదా మెరిసే నగరాన్ని చూశారు. ప్రపంచంలోని విధిని మార్గనిర్దేశం చేస్తారని, ఆ ఆధ్యాత్మిక రాజ్యంలో నివసించే ప్రజలు వారు అనుసరించే అన్ని మతాలు, ఆధ్యాత్మిక బోధనలను రక్షిస్తారు అంటారు. ఇతరుల పట్ల వారి జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా వారు మంచి కోసం మానవజాతి యొక్క విధిని ప్రభావితం చేయడానికి పనిచేస్తారు అంటారు. టిబెటన్ బౌద్ధులు దీనిని నమ్ముతారు. ప్రపంచంలో గందరగోళం చాలా ఎక్కువైనప్పుడు ఈ నగరం బయటకు వస్తుందని నమ్ముతారు. నేటి మ్యాపింగ్ సిస్టమ్ సహాయంతో కూడా ఈ రోజుల్లో ఈ నగరాన్ని కనిపెట్టడం చాలా కష్టమని తెలుస్తోంది. ఈ లోయ ఇతర వ్యక్తులతో నేరుగా సంబంధం కలిగి ఉందని చాలామంది నమ్ముతారు. ఈ ప్రదేశంలో చైనా సైన్యం చాలాసార్లు వెతకడానికి ప్రయత్నించినప్పటికీ అది విఫలమైందని కూడా చెబుతారు. ఈ సిద్ధాశ్రమం లేదా మఠం మహాభారతం, వాల్మీకి రామాయణం, వేదాలలో కూడా ప్రస్తావించబడింది. ఆంగ్ల రచయిత జేమ్స్ హిల్టన్ కూడా అతను తన నవల హారిజోన్లో ఈ స్థలాన్ని పేర్కొన్నాడు. ఆధునిక కాలంలో జ్ఞాన్గంజ్ టిబెట్లో కైలాష్ పర్వతం, మానస్ సరోవర్ సరస్సు సమీపంలో ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఈ స్థలంలో విశ్వకర్మ నిర్మించిన ఆశ్రమం ఉంది. వందల మంది ఋషులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఇక్కడ కనిపిస్తారని చెబుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.